అందరికీ నమస్కారం. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్ కి స్వాగతం, సుస్వాగతం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. పాడ్యమి నాడు శైలపుత్రి, విద్య నాడు బ్రహ్మచారిణి. వీటి రెండిటి గురించి తెలుసుకుందాం. ఇవాళ తదియ, 3వ రోజు, చంద్రఘంటా రూపం. నుదుట గంటతో కూడిన చంద్రరూపాన్ని ధరించి ఉంటుంది కనుక అమ్మకు ఈ పేరు వచ్చింది. ఆ పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి తన గణాలందరితో కలిసి హిమవంతుని భవనానికి తరలి వెళ్ళగా, ఆ సమయంలో పార్వతీదేవి తన తపస్సు ఫలించి సాక్షాత్ ఆ పరమశివునితో వివాహం జరుగుతోందన్న సంతోషంలో చక్కగా అలంకరించుకున్నది. ఆ అలంకరణలో భాగంగా తన నుదుట గంటతో కూడిన అర్ధచంద్రాకారం రూపాన్ని ధరించింది. అందుకు అమ్మకు చంద్రఘంట అనే పేరు వచ్చింది. ఈ రూపంలో అమ్మవారి శరీరం బంగారు రంగులో ఉంటుంది. 10 చేతుల యందు కమలము, కత్తి, గద, త్రిశూలము, పద్మము, ధనస్సు, బాణములు, జపమాల, అభయావరదములు ధరించి ఉంటుంది. సింహవాహిని ఆయుధధారి అయినప్పటికీ భక్తులకు మాత్రం పరమ శాంతమూర్తి. ఆమె కరుణ వల్ల సాధకుని శరీరంలోని అన్ని అవయవాలు మంచి కాంతితో ప్రకాశిస్తుంటాయి. వారికి జ్ఞాన మార్గం కనిపిస్తుంది. ఈ దేవి ఒక్క చూపుకే భక్తుల కష్టాలు తీరి సుఖశాంతులు కలుగుతాయి. ఈ దేవి కృప వల్ల సాధకుల పాపాలన్నీ నశించి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. అయితే నిష్కల్మషంగా అమ్మను పూజించాలి. కానీ ఈమె రూపానికి రాక్షసులు భయంతో కంపిస్తారట. ఇక మహిషాసుర వధ ఘట్టానికి వస్తే, ఇప్పటికే 2 సార్లు పరాభవం పొందిన మహిషాసురుడు కోపాగ్నితో రగిలిపోతున్నాడు. అది చూసి అతని సేనాధిపతి ధూమ్రాలోచనుడు తన విస్తారమైన సైన్యంతో ముందుకు వచ్చాడు. అమ్మ ధగధగా మెరుస్తున్న బంగారు రూపంలో సింహవాహిని అయి ఆయుధధారి అయి రణరంగమున ప్రవేశించగానే ఆమె నుదుట ఉన్న గంట మ్రోగింది. ఆ ఘంటారావానికి పర్వతాలు కంపించాయి, సముద్రాలు ఉప్పొంగాయి, భూమి కూడా కంపించింది. వేలాది రాక్షసులు ఆ నాదం తట్టుకోలేక మూర్ఛపోయారు. ధూమ్రలోచనుడు తన గద ఎత్తి అమ్మ మీదకు దాడికి వచ్చే ప్రయత్నంలో ఆ ఘంటారావానికి నేలకూలిపోయాడు. తన ఖడ్గ త్రిశూలాలతో మిగిలిన రాక్షసులను సంహరించింది. ఇక అమ్మ వాహనం సింహమో గర్జించి రాక్షసుల మీదకు దూకింది. ఇలా రాక్షస సైన్యం అంతటినీ మట్టు పట్టించింది అమ్మ చంద్రఘంటా రూపంలో. దేవతలంతా అమ్మ రూపం నుండి కన్నులు తిప్పుకోలేక అలా నమస్కరిస్తూ ఉండిపోయారు. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. మనం కూడా ఆ దివ్యమంగళ రూపం నుండి కనులు తిప్పుకోలేము కదూ. ఈ కథ దేవి కథాసుధా పుస్తకం ఇంకా కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఆధారంగా రూపొందించాం. తప్పులు ఏమైనా దొర్లి ఉంటే మన్నించండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వచ్చే కథలో అమ్మవారి 4వ రూపం కూష్మాండ గురించి చెప్పుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.